ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్తాన్పై భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆసియా కప్ విజయం అందించిన ఆనందం ఒకవైపు, ప్రధానోత్సవంలో ఎదురైన అవమానం మరోవైపు. ఈ రెండింటి నడుమ టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన దాతృత్వంతో దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. ఈ టోర్నమెంట్ ద్వారా తనకు లభించిన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని భారత సైన్యానికి విరాళంగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించి నిజమైన నాయకుడు అనిపించుకున్నాడు. పహల్గాం ఉగ్రవాద దాడిలో బాధితులైన మన సాయుధ దళాలకు మరియు బాధితుల కుటుంబాలకు మద్దతుగా ఈ టోర్నమెంట్ నుండి నా మ్యాచ్ ఫీజును విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. మీరు ఎల్లప్పుడూ నా ఆలోచనల్లో ఉంటారు అంటూ ట్వీట్ చేశారు. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో పాకిస్తాన్ ను 5 వికెట్ల తేడాతో మట్టి కరిపించి భారత్ 9వ ఆసియా ఛాంపియన్ గా నిలిచింది. అయితే అసలు నాటకీయత ఆ తర్వాతే మొదలయ్యింది. బహుమతుల ప్రధానోత్సవంలో పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఏసీసీ అధ్యక్షుడు చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత్ జట్టు నిరాకరించింది. ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రోటోకాల్ ప్రకారం ఏసీసీ అధ్యక్షుడు ట్రోఫీని అందించాల్సి ఉండగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పాక్ మంత్రి నుంచి స్వీకరించడం సముచితం కాదని భారత్ జట్టు యాజమాన్యం భావించినట్లు సమాచారం. దీంతో గెలిచిన జట్టుకు ట్రోఫీని అందించకుండానే కార్యక్రమాన్ని ముగించడం క్రికెట్ చరిత్రలోనే అపూర్వ ఘట్టంగా నిలిచిపోయింది.